వెల్కమ్ టు ఏజీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ బ్యాంకులకు రుణాలు ఇచ్చేలా మరింత వెసులుబాటు. ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ, సరిహద్దుల వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు. కరోనా బాధితుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఆసుపత్రిలో బెడ్లు దొరకక ఆక్సిజన్ అందక చనిపోతున్నారంటూ దేవుని ఆవేదన. కరోనా బాధితుల పరిస్థితి హృదయ విదారకరంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. ఆసుపత్రిలో బెడ్లు దొరక్క ఆక్సిజన్ అందక చనిపోతున్నారని అన్నారు. కరోనా బాధితుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని ఆసుపత్రిలో బెడ్లు దొరకక ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఆర్థికంగా చనిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో నిన్న 20,034 కేసులు వచ్చాయి. టీడీపీ నేతల మీద కక్ష సాధించే చర్యలు పక్కన పెట్టి కోవిడ్ కట్టడికి చర్యలు చేపట్టింది అని దేవినేని ఉమా తెలిపారు. పెట్టి దగ్గర 10 సెక్షన్లు 505 అంట. జగన్మోహన్ రెడ్డి పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంట. ఏంటి పిచ్చి కేసులు, పిల్ల చేష్టలు, ఫేక్ న్యూస్ తో ఏం సాధించావు? 2 సంవత్సరాలు తిరగల పరిపాలన చేయడం చేతకాక ప్రజల ప్రాణాలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళు, ఏ మార్చురు కన్నా వెళ్ళు. తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటా ఈ పైచాచిక ఆనందం. ధూళిపాల నరేందర్ని సెంట్రల్ జైల్లో పెట్టానా లేదా? దేనేను మాని 27 గంటలు కూర్చోబెట్టానా లేదా? ఇదంతా కూడా జగన్ రెడ్డి తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. నేను చెప్తా ఉన్నా, నీ సిబిసిఐడి కేసులకి, నీ తప్పుడు కేసులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడరు. కరోనా వైరస్ దేశంలో కల్లోలం సృష్టిస్తున్న వేళ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా కారణంగా చిక్కుకుపోయిన అన్ని వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నేడు ముంబైలో మీడియాతో మాట్లాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా వేళ దానిని ఎదుర్కొంటూ వ్యాపారాలు ఎలా చేయాలో అందరూ నేర్చుకున్నారని అన్నారు. గత 2 ఏళ్లుగా మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో 2 ఏళ్ల పాటు మారటోరియం సదుపాయాన్ని కల్పిస్తూ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. at repo rate for the small finance banks to be deployed for fresh lending of up to rupees 10 lakh per borrower. This facility will be available till 31st October 21. Lending, next measure relates to lending by small finance banks, that is SFBs, for on lending to SFBs for on lending to MFIs to be classified as priority sector lending. At present, as you would be aware, lending by small finance banks to microfinance institutions for on lending is not reckoned for the purpose of priority sector lending classification. In view of the fresh challenges brought on by the pandemic and to address the emergent liquidity position of the smaller MFIs, SFBs are now being permitted to reckon fresh lending to smaller MFIs with asset size of up to rupees 500 crore for on lending to individual borrowers as priority sector lending. This facility will be available up to 31st March 22. Next announcement relates to credit to MSME entrepreneurs. With a view to incentivize credit flow to micro, small and medium enterprises, that is MSME borrowers, in February 2021, the scheduled commercial banks were allowed to address the emergency
ఏపీలో కరోనా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 2 వారాల పాటు ప్రతిరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది. నేటి నుంచి నెల 18 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్లు విధిస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడ 5గురికి మించి గుమికూడి ఉండడానికి వీల్లేదు. వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వాటిని మూసివేయాలి. ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్లు, ఔషధ దుకాణాలతో పాటు కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ రోజు నుండి పగటి కర్ఫ్యూ అమల్లోకి ఉంటుందని, ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే షాపులు ఉంటాయని, కావాల్సిన వారు 12 లోపు కొనుగోలు చేసుకుని ఇంటి వద్ద ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ సే ఆకుల రఘు తెలియజేశారు. అత్యవసర ప్రభుత్వం అనుమతించిన సర్వీసులు తప్ప ఎవరూ మధ్యాహ్నం 12 నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు బయటికి రావద్దని, వస్తే కేసులు పెడతామని, చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మనకి ఈ రోజు నుంచి అంటే 5/5/2021 నుంచి 18/5/2021 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పార్షియల్ కర్ఫ్యూ ఉంటుంది. ఇది మనకి మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 12 noon వరకు మాత్రమే ప్రజలు తిరగడానికి కానీ, నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కానీ, రకాలు చేసుకోవడానికి కానీ అనుమతి తప్ప ఆ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈవినింగ్, నైట్, మార్నింగ్ 6 o'clock వరకు కూడా ఎటువంటి జనసంచారం ఉండకూడదు. అప్పటి నుంచి ఆ 12 noon to 6 AM అన్నది టోటల్ కర్ఫ్యూ అమలు జరుగుతాం. దాన్ని మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయ్యాయి. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. అనవసరంగా తిరగకుండా నిత్యావసర వస్తువులు ఏదైనా 6 to 12 లోపు కొనుక్కొని ఎవరిలో ఉండాలి. కానీ ఇందులో కొంతమందికి ఎగ్జామ్స్ ఉంది. అది హాస్పిటల్ స్టాఫ్ కానీ, లేదా డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, మెడికల్ షాప్స్, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సర్వీస్, పెట్రోల్ పంప్స్, ఎల్పిజి, సిఎన్జి, ఇటువంటి గ్యాస్ సంబంధించిన అవుట్లెట్స్ కానీ, పవర్ జనరేషన్ దీనికి సంబంధించింది, వాటర్ సప్లై, శానిటేషన్ సంబంధించి, కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉన్నాయో మన కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ పోవడం సంబంధించి కానీ, అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్, వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు కూడా ఆ టైంలో కర్ఫ్యూ టైంలో కూడా వీళ్ళు సప్లైస్ అన్ని కూడా ఈ పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా అది ఎలా ఉంది. బట్ వాళ్ళు సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ పక్క చూసుకుని పాటించాలి. అదేవిధంగా అగ్రికల్చర్ ఆపరేషన్స్, అదేవిధంగా రైతు కూలీలు ఆ ప్రొక్యూర్మెంట్ వీటికి అనుమతుంది. వాళ్ళు కూడా పక్కగా సోషల్ డిస్టెన్స్ పాటించి వాళ్ళు కోవిడ్ నిబంధనలు అనుగుణంగా పనిచేయాలి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో దీనికి సంబంధించి యాక్టివిటీకి సంబంధించి ప్రజలు విత్ వ్యాలిడ్ పాస్తో తిరగవలసిన అవసరం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్, తర్వాత కోర్ట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మెడికల్ పర్సనల్, ప్రైవేట్ హాస్పిటల్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే మెడికల్ పర్సనల్ కానీ, లేకపోతే నర్సులు కానీ, లేకపోతే మెడికల్ సిబ్బంది కానీ ఎవరైనా కూడా వాళ్ళు మెడికల్ డ్యూటీ మీద వాళ్ళు ప్రయాణం చేయొచ్చు, తిరగచ్చు, వాళ్ళు సేవ చేయొచ్చు. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఇమీడియట్గా వెళ్ళొచ్చు. వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేవు. అది ప్రైవేట్ వెహికల్లో కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రైవేట్ వెహికల్లో వెళ్ళినా కూడా ఆ కన్సల్ట్ పాస్ చూసుకుని పంపిస్తాం. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్కి సంబంధించి వ్యాలిడ్ టికెట్ పెట్టుకుని ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాం, రైల్వే స్టేషన్ వచ్చామని సాగు జరగకుండా ప్రజలు వ్యాలిడ్ టికెట్ పెట్టుకుని చూపించి పోలీస్ సిబ్బంది కానీ, చెక్ పోస్ట్ ఉన్న కానీ చూపించి వాళ్ళు ఆ 2 నుంచి వెళ్ళవచ్చు. కానీ వాళ్ళు సొంత వెహికల్స్ వాడకుండా అప్పటి నుంచి ఏదైతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ వెహికల్స్లో వాళ్ళు ఇక్కడ లోకల్ దాటుకోవడం మన రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా దానికి పర్మిషన్ ఉంటుంది. ఆ వెహికల్స్ని ఎవరు ఆపం. రైతు ఆధార సంబంధించి కానీ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏదైనా కూడా లారీలు, వ్యాన్లు, ట్రక్స్ వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఆటోస్, ట్యాక్సీస్, సిటీ బస్సులు
ఆటోస్, ట్యాక్సీస్, సిటీ బస్సెస్ సంబంధించి మనకి ఓన్లీ 6 AM నుంచి 12 noon, 12 noon తర్వాత ఎటువంటి యాక్టివిటీ కూడా జరగకూడదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అస్సలు చేయకూడదు. ఈ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం, దీనికి మార్చడానికి వీలు లేదనుకున్నది ముందు పర్మిషన్ తీసుకుని 20 members, ఓన్లీ 20, ఇంతకుముందు 50 అనేవారు, ఇప్పుడు ఓన్లీ 20 members తోనే ఆ ఫంక్షన్ వ్యాలిడ్ పర్మిషన్ తీసుకుని ఆ ఫంక్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్కేస్ వాయిదా చేసుకునే పరిస్థితి ఉన్నాయి అని ఉంటే అట్లా వాయిదా చేసుకోవడం అన్నది చాలా మంచిది. ఇవన్నీ కూడా తాడేపల్లి పట్టణ ప్రజలందరూ గమనించి ఈ మాకు పార్షియల్ కర్ఫ్యూ ఏదైతే ఉందో 6 to 12 AM వాళ్ళు పనులు చూసుకుని మిగతా మధ్యాహ్నం 12 noon నుంచి మార్నింగ్ 6 AM వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద తిరగకుండా ఖచ్చితంగా పోలీస్ చెక్ పోస్టులు ఉన్నాయి, మొబైల్ పార్టీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని చెక్ పోస్టుల దగ్గర ఆగి అడుగుతారు. అలా అడిగిన సందర్భంలో వాళ్ళు ఏవైతే పరిమితులు ఉన్నాయో, పరిమితులు లేని వాళ్ళు ఎవరైనా తిరిగినా, అనవసరంగా తిరిగినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయబడతాయి. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ లో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ, లాక్డౌన్ గురించి తెలుపుతున్న మచిలీపట్నం ఆర్డీఓ ఎన్ఎస్పీ కాజావరి మరియు డిఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి. అందరికీ శిరసా నమామి మనసా స్మరామి. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ సందర్భంగా గవర్నమెంట్ బహుముఖ కోణంలో ఆలోచించి అన్ని రకాల కండిషన్స్ పెడుతూ ఆ కండిషన్స్లో ప్రజల యొక్క జీవనభృతి దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకోమని చెప్పి జీవో నెంబర్ 1922 ద్వారా తెలియజేయడమైనది. దీనిలో భాగంగా మేము కర్ఫ్యూ అమలు చేస్తున్నాము. అమలు చేసే విధానంలో మా మానవతా దృక్పథం ఎలవేళలా ఉంటుంది. కానీ ప్రజలు అర్థం చేసుకొని గురజాడ అప్పారావు గారు చెప్పిన గట్టి మాటలు కట్టి పెట్టబోయి, గట్టి మేలు తలపెట్టబోయి అన్నది గవర్నమెంట్ మోటివ్. ఈ జీవో సందర్భంగా ద ఎసెన్స్, ద క్రక్స్ ఆఫ్ ది జీవో ఈజ్ ద లైక్ దట్. అందుకని ప్రజలందరూ చైతన్యంతో వాళ్ళకే వాళ్ళు ట్రేసింగు, టెస్టింగు, ట్రీట్మెంటు ఫాలో అవుతూ ఎవరైతే ట్రేస్ అయ్యారో వాళ్ళకే వాళ్ళు ఐసోలేషన్కి వెళ్ళిపోయి తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, సమాజాన్ని ఎలాంటి కరోనాకు లోను కాకుండా మనసా వాచ కాపాడతారని ఆ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తూ మా పరంగా మేము లేట్ చేయకూడదు, మాట్లాడాలి కోచింగ్ ఏంటది బాబా చెప్పు.
అకాల వర్షాల వల్ల తడుస్తున్న జొన్నలు, ధాన్యం, మొక్కజొన్న, మామిడి రైతులను అన్ని విధాలుగా సహాయం అందుకుంటామని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం నాడు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మైలవరం మార్కెట్ యార్డ్ ను, చండ్రుగూడెం మామిడికాయల మార్కెట్ ను సందర్శించి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అవి ఎంత పడుతున్నాయండి? అవి మామూలుగానే తప్పు పెరిగింది. ఇది కూడా పైన పైన మొత్తం అన్ని పైన. అదే పదవాళ్ళు ఒక్క నిమిషం కదా ఫోన్ పెట్టి గమనించబడ్డాడు ఆరబోసుకుంటారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన కొరకు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ సామాన్యుడికి అంతని ద్రాక్ష కావాలండి. సమ్మిట్ లో సమేడియా అన్నట్లుగా డ్రగ్స్ మాఫియా డూప్లికేట్ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసి విజయవాడ, విశాఖపట్నం వంటి మహానగరాలలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నదని అరికట్టవలసిన పోలీసు అధికారులు అడపాదడపా తప్ప నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కరోనా వ్యాధిగ్రస్తులకు శాపంగా మారుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు డ్రగ్స్ మాఫియా అరికట్టాలని పలువురు కోరుతున్నారు. అనంతపురం నగరంలో కర్ఫ్యూ ఆంక్షలు అమలును జిల్లా ఎస్పీ శ్రీ భూసరపు సత్యయేసుబాబు ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా పాత ఊరిలో మీడియాతో మాట్లాడారు. స్ట్రిక్ట్ గా అమలు చేసేదానికి పోలీస్ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. ఈ యొక్క కర్ఫ్యూని మనము 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి విత్ రెస్పెక్ట్ టు టైమింగ్స్. సో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నటువంటి టైమింగ్లో ప్రతి యాక్టివిటీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. అది కమర్షియల్ కావచ్చు, ఎసెన్షియల్ కావచ్చు, నాన్ ఎసెన్షియల్ కావచ్చు, అన్ని యాక్టివిటీస్ని కూడా యథావిధిగా అలౌ చేయడం జరుగుతుంది. అయితే ఈ 6 నుంచి 12 గంటల్లో కూడా మార్కెట్కి వెళ్ళినటువంటి వారు, బయటకు వచ్చినటువంటి వారు ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ కానివ్వండి, మాస్క్ ధరించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యొక్క నామ్స్ని వైలేట్ చేయకుండా ఈ 6 to 12 గంటల్లో వారి యొక్క యాక్టివిటీని కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా 12 గంటల నుంచి నెక్స్ట్ రోజు ఉదయం 6 గంటల వరకు ఉన్నటువంటి టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మన యొక్క ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఈ స్లాట్లోనే పడతాయి. సో ఈ స్లాట్లో పడే రెస్ట్రిక్షన్స్ని మనం 3 డైమెన్షన్స్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఏవేవైతే షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, తర్వాత ఆఫీసెస్, ఇండస్ట్రీస్ ఎలా చేస్తారు, ఏమి ఎలా చేయరు అనేది. రెండవది వచ్చేసి పబ్లిక్ యొక్క మూమెంట్. అంటే ఈ 12 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరెవరిని రోడ్డు మీద తిరగడానికి ఎగ్జామ్షన్ ఉంది, ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది, ఎవరెవరికి లేదు అనేది. మూడోది వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. అది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. ఎటువంటి వాహనాలు తిరగవచ్చు, ఎటువంటి వాహనాలు తిరగకూడదు అనేది. సో ఈ 3 డైమెన్షన్లో కనుక మనం చూసుకుంటే 12 గంటలు దాటిన తర్వాత మనకి ఇచ్చినటువంటి సర్క్యులర్లో, జీవోలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఆ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్,
గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ డ్యూటీ పాస్ హోల్డర్స్, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు, టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, వీళ్ళే కాకుండా ఆల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, ఆల్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా మనము ఎలా చేయడం జరుగుతుంది 12 గంటల నుంచి 6 గంటల వరకు. అయితే దీనికి ఎవరెవరైతే ప్రజలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరెవరైతే ఇటువంటి యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యి ఉంటారో అటువంటి వారిని మనం ఎలా చేయడం జరుగుతుంది.